11వ వార్షికోత్సవం మనం ఈ యొక్క దేవాలయాన్ని మరి ఈనాడు అమ్మవారి యొక్క దేవాలయం నిర్మించుకొని 10 సంవత్సరాలు పూర్తయిపోయి 11వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సమయంలో ఈ యొక్క 11వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. భాగంగా ఈ రోజున చేయించాలని చెప్పేసి మన ఆలయ పూజారి గారు వెంకటేశ్వర శర్మ మరియు దేవాలయ కమిటీ సభ్యులు కూడా నిర్ణయించినారు. అందులో భాగంగా మొదటి రోజున సంకల్పము, మహాగణపతి గౌరీ పూజ, ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మహాగణపతి గౌరీ పూజ, సంకల్పము, పుణ్యావాచనము, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశము. తర్వాత మనము ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా స్థాపన చేసుకున్నటువంటి నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, యోగిని, సర్వతోభద్ర మండపాల యొక్క పూజ ఈ కార్యక్రమంతో ఉదయం కార్యక్రమాలు 12:30 వరకు సమాప్తి చేయడం జరుగుతుంది. మరలా సాయంకాలం 5 గంటలకు మనం ఇక్కడ స్థాపన చేసుకున్నటువంటి దేవతల యొక్క హోమము, తర్వాత హారతి, తీర్థ ప్రసాదన రాత్రి 8 గంటల వరకు పూర్తి చేయడం జరుగుతుంది. రెండవ రోజులో భాగంగా రేపటి రోజున ఆదివారం మనము స్థాపన చేసుకున్నటువంటి సప్తమి తిథి, ఆగ బహుళ సప్తమి. ఈ సప్తమి రోజున మనం ఇక్కడ దేవాలయం స్థాపన చేసుకున్నాం కాబట్టి అందులో భాగంగా రేపటి రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చండీ హోమము, దుర్గా సప్తశతి 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి 700 శ్లోకాలతో అమ్మవారికి చండీ హోమము, తర్వాత పూర్ణాహుతి, భక్తులందరినీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా ఉదయం 12:30కు పూర్ణాహుతితో రెండవ రోజు కార్యక్రమం సమాప్తమవుతుంది. మూడవ రోజున సోమవారం రోజున స్వామివారి అమ్మవారి కళ్యాణము. సోమవారం రోజున ఉదయం 9 గంటలకు అమ్మవారి యొక్క కళ్యాణము, దాని తర్వాత హారతి, తీర్థ ప్రసాద వితరణతో మూడవ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. 4వ రోజు మంగళవారం రోజున అమ్మవారికి బోనాలు సాయంత్రం 4 గంటలకు స్టార్ట్. దేవాలయం నుండి మంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకు బోనాల ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ గుట్ట వాసులంతా కూడా పాల్గొని మీ ఎల్లమ్మ గుట్ట వాసులు ఒక్కొక్కళ్ళు 4 దొరుకుని రావాలి. ఏ కార్యక్రమం చేసినా మనం పుణ్యం చేస్తే 10 మందికి పంచాలి, పాపం చేస్తే మనమే ఉంచుకోవాలి. పాపాన్ని వంచద్దు, పుణ్యాన్ని వంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? పుణ్యాన్ని వంచుకుంటాం, పాపాన్ని వంచుకుంటాం. పుణ్యాన్ని ఎంత వంచితే అంత లాభం, పాపం ఎంత వంచకుండా అంత మనలో ఉన్నది క్షీణించిపోతుంది. కాబట్టి మీరు ఒక్కరు కాకుండా మీకు తెలిసిన వారికి, ఇగో మా ఇళ్ళ గుట్టలో పొలాలు గుడి ఉన్నది, రండి చూడండి. మంచి గుట్ట మీద అయితే మన విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గా దేవాలయం ఎక్కడైతే గుట్ట మీద ఉందో, మన నిజామాబాద్లో కూడా ఇది మన నిజామాబాద్ కనకదుర్గమ్మ గుట్ట మీద ఇంత దివ్యమైన మందిరం నాకు తెలిసి నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత గుట్ట మీద ఇంత విశాలంగా ఉన్నాయి. గుట్ట మీద గుర్తుండే లేవని కాదు, కానీ ఇంత సుందరంగా, ఇంత అందంగా, ఇంత విశాలంగా ఎక్కడ కూడా చుట్టుపక్కల ఈ దేవాలయం లేదు. ఈ దేవాలయాన్ని ప్రచారం చేయాల్సింది కూడా మనమే. మన తరఫున ఇంకా ఇతరుని కూడా దొరకరావాలి. మా దగ్గర గుడి ఉన్నది, రండి దర్శనం చేసుకోండి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్థులను చేసి, తర్వాత ఈ బోనాల కార్యక్రమంలో కూడా మీ ఎల్లమ్మ గుట్ట వాసులనే కాకుండా ఇందూరు నగర ప్రజలందరినీ
మరి ఈ రోజున ఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పూట పూజా కార్యక్రమాలు ఇంకా సేపట్లో ప్రారంభమవుతాయి. కావున ఎల్లమ్మగుంట కాలనివాసులు భక్తులు అందరూ కూడా చేతిలో అక్షంతలు తీసుకుంటాం. అక్షంతలు తీసుకొని రెండు శ్రీ లక్ష్మీ నారాయణ నమః పద్మనాభాయ నమః
యజమానస్య నానాగోత్రేభ్యః నానానామాభ్యः गोत्रो भवस्य तस्य गोत्रो भवस्य उदे वंशो भवस्य वाकनाम देस्य नित्यं संध्यानाम देस्य नाम महासाय चरणनाम देस्य काव्यस्य नाम देस्य उधावनाम देस्य साय चन्द्रनाम देस्य अधर्वनाम देस्य अस्माकं सह कुटुम्बानां गोत्रो भवस्य गोत्रो भवस्य नाम वंशो भवस्य राजेन्द्रनाम देस्य लक्ष्मीनाम देस्य महेन्द्रनाम देस्य नाम देस्य अवनेस्य नाम देस्य चन्द्रनाम देस्य नरेन्द्रनाम देस्य अस्माकं सह कुटुम्बानां अस्मिन् गोत्रो भवस्य वंशो भवस्य राजेश्वरनाम देस्य स्मितानाम देस्य राधाकृष्णनाम देस्य सुलेखनाम देस्य रागप्रियानाम देस्य रागश्रीजानाम देस्य मातृमूर्तिशान्तनाम देस्य अस्माकं सह कुटुम्बानां अश्वगोत्रो भवस्य वंशो भवस्य अग्रनाम देस्य संजनाम देस्य सुशान्तनाम देस्य मातृमूर्तिशान्तनाम देस्य अस्माकं सह कुटुम्बानां तस्मिन् गोत्रो भवस्य वंशो भवस्य नाम देस्य लक्ष्मीनाम देस्य प्रशान्तनाम देस्य देवनाम देस्य साईनाम देस्य अस्माकं सह कुटुम्बानां तस्मिन् गोत्रो भवस्य वंशो भवस्य नाम देस्य लक्ष्मीनाम देस्य सुवर्णाम देस्य माधुनाम देस्य सुधीरनाम देस्य मौलिकनाम देस्य निहस्विनाम देस्य रक्षितनाम देस्य अम्मा इनका मनमड़ा मन पेन మనమరాళ్ళ పేరు నాకు రావు చెప్పరాదు రావా రోజేం కొడుకులు అయిపోవడం లేదు పంతులు యారు ఇప్పుడు परास्थाय संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रतो सुसुप्ता रहसि मम अक्षयत्वा पूर्वका देवहिता संपूर्ण आयुष्य सिद्ध नवग्रहाणां मध्ये ये ग्रहाः अनिष्टस्थानेषु स्थिताः संसु निर्वहणार्थं मम सह कुटुम्बस्य आध्यात्मिक आदिभौतिक आदिदैविक भूमि अंतरिक्ष दिव्य महोत्पात दुस्वप्न दुष्यग्न अद्भुत दर्शन संभवित सर्वारिष्ट निवारण अर्थं मम गृहे महालक्ष्मी स्थैर्य द्वारा महा ऐश्वर्य विशिष्ट समस्त भोगानुभव सिद्ध्यर्थं मम गृहे अलक्ष्मी निर्गमन द्वारा महालक्ष्मी स्थिर निवास
సిద్ధ్యర్థం మమ సంతాన ఉన్నత విద్యా బుద్ధి ఉద్యోగ వివాహ సత్సంతాన ఫల ప్రాప్తి అర్థం అస్య శుభ దివసే శ్రీ ఎల్లమ్మ దేవత కరుణ కటాక్ష సిద్ధ్యర్థం ఏకాదశ వార్షికోత్సవ శుభ పర్వకాల చతుర్థ దిన కార్యక్రమ అంతర్గత ప్రథమ దివసే యథాశక్తి మహాగణపతి గౌరీ దేవత అఖండ దీపారాధన యాగశాల ప్రవేశ స్థాపిత దేవత మండప ఆరాధన హోమాఖ్యం సకృతు చండీ హోమం తదంగ బలి పూర్ణాహుతి తదంగ తృతీయ దివసే శ్రీ ఎల్లమ్మ దేవత కళ్యాణ మహోత్సవ అంగభూతం చతుర్థ దివసే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఎల్లమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం బోనాల ఉత్సవ పూజనం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కరిష్యే. చేతిలో అక్షరం మీద దీనిలో ఒక చుట్ట నీళ్ళు స్వామివారు చేస్తారు. నువ్వు చెప్పినావు కదా మేము కూడా చేసుకొని వచ్చేది 12వ వచ్చేది అదే అందుకనే పని అన్ని 12వ కాబట్టి అందుకనే ఇది కూడా ఎందుకంటే ఇది పూర్ణత్వం మీకు ఇది ఎంత మంచి దేవాలయాన్ని కట్టింది, ఎంత మంచిగా భవ్యంగా కట్టినటువంటి దేవాలయాన్ని ప్రతి సంవత్సరం మార్చుకుంటా పట్టు అనుకుంటా. ఇది కూడా అదే అనుకోండి, 12 ఏళ్ల తర్వాత చేసేటువంటి యొక్క చేసి పుణ్యం కట్టుకోండి, దాంతో మీ యొక్క జీవితం ధన్యము, మీ జన్మ కుంభాభిషేకం చేస్తే దాని యొక్క బలం పెరుగుతుంది అనేటువంటి ఈ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ 12 ఏళ్ళకే వస్తుంది. మరి ఆ 12 ఏళ్ల వరకు దాదాపుగా మనిషి జన్మ మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారము 65 65 కంటే ఎక్కువైతే ఉండలేదు. ఇక భగవంతుడు అనుకరిస్తే అది వేరే విషయం. మళ్ళీ 12 ఏళ్ళ జరగంటే మనం ఎవరు ఉంటాము ఎవరు పోతాము అనేటువంటిది. కాబట్టి ఆ ఒక్క కార్యక్రమం కూడా మనకు అందుబాటులో అమ్మవారి అనుగ్రహంతో ఉన్నట్లయితే చేసుకోమని చెప్పేసి ఇది బ్రాహ్మణుల యొక్క సూచన, ఆశీర్వాదం కూడా ఆశీర్వాదం. బ్రాహ్మణుల యొక్క సూచన ఆశీర్వాదం. గుడి కట్టిండ్రు, అది కూడా పూర్ణత్వం అయిపోతుంది. 12 ఏళ్ళ కోసం పుష్కరాలు అంటాం మనం.
పుష్కరకాలం కాబట్టి ఎంత మంచి దేవాలయం కట్టింది కాబట్టి అది కూడా ఒకటి మీరు పూర్తి చేస్తారంటే మీరు సాక్షాత్తు డైరెక్ట్ అమ్మవారి పాదాల దగ్గరికి పోతాం మనం అంతకంటే ఇంకా మనకు అవసరం లేదు ఇక మళ్ళా సంవత్సరం మీకు కుంభాభిషేకం చేయాలనుకుంటున్నాం నువ్వే ఏం చేస్తున్నాం దాపాన్ని సంకల్పం అనేది మనం ఏం నిమిత్తం మాత్రం అమ్మ ఒకటి దాన్ని పెట్టుకోండి అమ్మ మళ్ళా సంవత్సరం 12 పుష్కర కాలం అవుతున్నది మీకు మేము కుంభాభిషేకం చేయాలనుకుంటున్నాం నువ్వే మాకు మార్గం చూపించాలి అంతేగా సంకల్పం మా ద్వారా మీరు చేసేసి అంతేగా మీ అందరూ వేరే అకౌంట్లో పెట్టుకున్నాం చేద్దాం అదే ఎందుకంటే మనిషికి ఒక కలశం తీసుకుంటే వాళ్ళకి రాజకీయం మళ్ళీ కొబ్బరికాయ అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానికి నిర్ణయం అనేటువంటిది కమిటీ ద్వారా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సినంత అవసరమైతే రాకపోతుంది నేను కూడా ఒక అనుకుంటున్నాను గణపతి గౌరీ పూజనం చ కరిష్యే చేతులు తీసుకోండి అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మహాగణపతి గౌరీ దేవతాభ్యో ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి ఆసనం సమర్పయామి పూర్వని 3 సార్లు ఇచ్చాలండి పాదాల విందయో ఆజ్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారక స్నానము ఓం అపుష్టాయ యోగవర్తాయ ఓం జయదాన హేరణాయ చే ఓమస్మృతమోదః తస్య భవనేన ఉషదేవ మాతః తస్మాద్రణభావో యస్య క్షయాయ జపః అపోజనే కాచన స్నానం సమర్పయామి అస్మిన్ భూమి ఫలే మహాగణపతి ఆవాయామి స్థాపయామి పూజయామి అస్మిన్ ఆదిత్యబింబే మహాగౌరీ ఆవాయామి స్థాపయామి పూజయామి అద్యప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాన్యనిశ్యమానాంచ అమృతే త్వష్టే ప్రతిష్ఠితమస్తు మహాగణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః గణపతి గౌరవం అలంకరణ గంధము పసుపు కుమారు వస్త్రము పూలు ఇలాంటి పెట్టండి దత్తద్వారాంతరాదర్శాంచభూతాంకరేష్ణి ఈశ్వరేం సర్వభూతానాత్మానోపమేస్త్యము దత్తం పరికల్పయామి అభివస్త్రాస్మదనాముదక పూజమాన అర్ఘద్రాభక్తమే నిరంజస్వాహ రవినో దేవ సోమ వస్త్రేభం సమర్పయామి వస్త్రో వస్త్రాంతే వస్త్రాన్ సమర్పయామి అక్షరాంతరాదివ్యాం చార్యాం శుక్లాక్షం ధ్రువాప్రమాంత శంభుభూనమోస్తుతే ఆరిద్రియాస్మృతకర్మద్రవ్యాణి సమర్పయామి అక్షరాన్ సమర్పయామి కుంకుమంచ కులాంచ హరిద్రా సమర్పితం
परमेश्वर हरिद्रिका सुगंध परिमल द्रव्याणि समर्पयामि ऐर्य भोगे परियति मारो जाया हेतु परिमाणमाना अस्तोत्तम विश्वां निर्मात्मा परमेश्वर महागणपति गौरी देवताभ्यो नमः हरिद्रिका समर्पयामि या गुरुया देवाली नारायण या सरस्वती इंद्राणी महोदय वर्णानि स्वस्ते महागणपति गौरी पुष्पै पूजयामि माल्यानि सुमति माला उच्चार वैष्णव मया प्रधान पुजार्था श्री गणेशाय नमः शोभाय नमः एकसत्याय नमः भक्तिराय नमः सुखराय नमः भगवानाय नमः दोगतेय नमः ज्ञानाक्षराय नमः वरदाय नमः गजाननाय नमः ओम भगवताय नमः ओम सुखराय नमः ओम भैरवाय नमः ओम भक्तपूर्वयाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः महागणाधिपते नमो नमः కుంకుమ వేస్తారు ओम नमः याय नमः ओम जयाय नमः ओम देवसेनाय नमः ओम सर्वोपमात्रे नमः ओम तुष्टे नमः ओम सुष्टे नमः ओम तुष्टे नमः ओम आत्मकुलदेवताय नमः ओम ब्राह्मणे नमः ओम वैष्णवे नमः ओम वाराह्ये नमः ओम दुष्टान्ये नमः ओम चामुण्डाय नमः ओम नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि धूपं धूपमाग्रापयामि दीपन्तर्शयामि धूपदीपं समर्पयामि नैवेद्यम् पट्टु शंकर नैवेद्य निवेदयामि प्रोक्षा परिशिष्टा सत्यत्वमतेन परिशिष्टामि अमृतवसो अमृतोदरणमति ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा अमृतोपहारनैवेद्य निवेदयामि मध्ये मध्ये पानीं समर्पयामि उत्तराभोगं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि नमस्कारं करोमि అక్షంతలు వేసి నన్ను నమస్కారం చేస్తారు तांबूल संरक्षणां समर्पयामि नमस्कारं करोमि मंगलनीराजनदीपो सुभक्ता सुभक्ता भक्ता सर्वांगी सुंदरा मुखसिंधुराची कंठे जनके मां मुक्ता पालाची जय देव देव जय देव 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 मंगलमूर्ति प्रेमाना कामाना पूर्ति जय देव देव नमस्ते कोटि कुटुंबेशाला हीरे जनिता पूर्ण शोभा गोवा देव देव
गौरी माता की जय। रक्षणार्थं रक्षाबंधन पूजन च करिष्ये। ओम नमो सर्वेभ्यो एकमेवनो एतर्क्षेत्रेभ्यो सर्वेभ्यो रक्षाबंधनदेवताभ्यो नमो नमः। सर्वाभ्रान्ते दाक्षिणा पुष्पाणि समर्पयामि। येन बद्धोपरि राजा दानवेन्द्रो महाः तेन तानि वन्दामि रक्षय माचरमाचर। रक्षाबन्धनमहोत्सवसुमहोत्सवस्तु। ओम रक्षाबंधन मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत अनुकूलता फल सिद्धिरस्तु। ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే మన యొక్క ఎల్లమ్మ ఆలయం నిర్మించుకొని 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క ఆజ్ఞతో 11వ వార్షికోత్సవ కార్యక్రమం అనేటువంటిది మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. అది అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా మనము స్వస్తి పుణ్యావచన కార్యక్రమము, అమ్మవారి అభిషేక కార్యక్రమము, యాగశాల ప్రవేశము, తదుపరి స్థాపిత దేవతల యొక్క పూజలు, హోమాలు యథావిధిగా నిర్వహించబడుతున్నాయి. ఇక సాయంత్రం పూట కూడా స్థాపిత దేవతల యొక్క పూజలు, హోమాలు యథావిధిగా నిర్వహించబడతాయి. ఇది 4 రోజుల కార్యక్రమము. అమ్మవారికి మనకు ఆజ్ఞ ఇవ్వడంతో 4 రోజుల కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 2వ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చండీ యజ్ఞ కార్యక్రమాన్ని మనం రేపు యథావిధిగా నిర్వహించుకుంటున్నాము. ఉదయం 8 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు చండీ హవనాన్ని గావించి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగించుకొని అన్నదానాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో కమిటీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా ఎంతో ఘనంగా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క కష్టమే అనుకోండి, వాళ్ళ యొక్క నిస్వార్థతని అనుకోండి, వాళ్ళ యొక్క ఇంకా ఏదైనా అనుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక తాటిపై నిలబడి అందరూ కూడా ఈ కార్యక్రమాలను గట్టెక్కడానికి వాళ్ళ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క బలం.
అమ్మవారు మనకు ఆజ్ఞించింది కాబట్టి అమ్మవారి యొక్క బలంతోనే ఈ కార్యక్రమాలను మనం నిర్వర్తించుకోవడం జరుగుతుంది. తర్వాత 3వ రోజు అమ్మవారి యొక్క కళ్యాణానికి కూడా నిర్వహించుకోవడానికి మనము అనుకున్నాము. కాబట్టి సోమవారం రోజు ఉదయం 9 గంటలకి అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఇక చిట్ట చివరి రోజు అమ్మవారికి బోనాల కార్యక్రమం మంగళవారం రోజు ఉదయం మొదలుకొని సాయంత్రము 3 గంటల వరకు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు కానీ, నైవేద్యాలు కానీ, లేదా ఒడిబియ్యాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మనము సమర్పించుకొని ఇక సాయంత్రం 4 గంటలకి అందరూ కూడా బోనాలు ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చేసి ఇక్కడి నుండి ఊరేగింపుగా మన ఎల్లమ్మ ఆలయం నుండి ఎల్లమ్మగుట్ట కమాన్ ద్వారా, తర్వాత ఓల్డ్ కలెక్టరేట్ ద్వారా, ఎస్పీ ఆఫీస్ ముందటి నుండి బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఎల్లమ్మగుట్ట 2వ కమాన్ ద్వారా యథావిధిగా ఊరేగింపు నిర్వహించడానికి మనకు అమ్మవారికి అవకాశం ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ 4 రోజుల కార్యక్రమాలను మనం యథావిధిగా నిర్వర్తించుకుంటున్నాము. ఇందులో కమిటీ వారి సహకారము, తర్వాత ఎల్లమ్మగుట్ట వారి యొక్క భక్తుల సహకారము, తదుపరి యథావిధిగా బ్రాహ్మణుల యొక్క సహకారము, ఇవన్నీ కూడా ఉండడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క సంకల్ప బలము. ఇది మేము అందరి కూడా సదా అమ్మవారికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులై ఉంటామని చెప్పుకోవడానికి నేను గర్విస్తూ ఉన్నాను. ఉల ఎల్లమ్మ మాతాకి జై.